జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ జెండా ఆవిష్కరించారు. నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఆవిర్భావం నుంచి పనిచేసిన సీనియర్లను విప్ నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్న ఘనంగా సత్కరించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని నాయకర్ చెప్పారు. ప్రజలకు మంచి పాలన అందించాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ ఏర్పడిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు చెప్పారు. మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా పండగ చేసుకునే రోజు ఈరోజు. మరి మార్చి 14 అన్నది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా, ఒక యువతకి నిర్దేశించే విధంగా, ఒక యువత ప్రశ్నించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 2014 మార్చి 14లో పార్టీని స్థాపించి తనకంటే ఒక ప్రత్యేకతని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే, దేశ రాజకీయాల్లో ఒక సంచలనం చేసే విధంగానే ఆయనకు ఒక ప్రత్యేకతను తీసుకురావడం